సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం ఉండడం, లాభస్థానమందు గురు శుక్రులు యోగిస్తూ ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో కొంత గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగుంటాయి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక మెట్టు పైకెక్కగలుగుతూ ఉంటారు. అంటే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ కానీ, గుర్తింపు కానీ, లేదా మీకు రావాల్సినటువంటివి ఏవైనా బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా సకాలంలో మీ చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. శ్రమ దాని తాలూకు ఫలితము, శ్రమ దాని తాలూకు ఫలితాన్ని అనుభవిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఈ వారంలో కొంత అదృష్టం కూడా తోడై ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకుంటారు, ఇవాళ సాయంత్రం పలానా ఊరు వెళ్దాం అనుకుంటారు. వెళ్ళేంత వరకు నికర ఉండదు, ఆ ఊరు వెళ్తారో వెళ్ళరో అని. అప్పటికప్పుడు మనసు మారిపోతుంది, లేదా అప్పటికప్పుడు వెళ్ళకూడదు అనుకుంటారు. దానికి పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. కావాలని మానేశారు అనేటువంటి మాట పక్క వాళ్ళు అన్నప్పటికీ ఎవరేమనుకుంటే మనకేమి, నాకు వెళ్ళాలనుంటే వెళ్తాను, లేకపోతే లేదు అనేటువంటి ధోరణిలో మీ మీ యొక్క మాట తీరు, ప్రవర్తన అన్నీ ఉంటాయి. ఇతరులకు ఏదో ఇది కొంత అహంభావంగానో పొగరుగానో కనిపించిన మీ శరీరానికి సంబంధించినటువంటి అనుకూలతలను బట్టి మీరు మెసులుతూ ఉంటారు. ఇది ఒక అందుకు మంచి విషయం. అష్టమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవ్వవు. అలాంటి సందర్భంలో ఏ పని ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి అవుతూ ఉన్నటువంటి పనిని చకచకా చేసేసుకుంటూ ఉంటారు సింహరాశి వారు. అలాగే స్థానం మార్పుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్లేస్ మారడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం ఉంటుంది. గృహము, స్థలము, పొలము, గృహోపకరణాలు, బంగారము, వాహనాలు ఇటువంటి వాటి కొనుగోలు, అమ్మకాలకే ఎక్కువ ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తల్లి తరఫు బంధువులతో ఉండేటువంటి గొడవలు తగ్గుముఖం పడతాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.